అందరికీ స్వాగతం అండి. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే గరినిరిగా ఆ మగరిగమా ఆ గమనీద నీదప ఆ చాలా రోజులకి మళ్ళీ ఒక చిన్న ముక్క వినిపించాలనిపించిందండి పాడి. ఎందుకంటే ఈరోజు మన కార్యక్రమం సినిమాల గురించి కదా! కాబట్టి ఇప్పుడు నేను పాడిన ఈ కాస్త పల్లవికిను మనం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కబుర్లకి చాలా సంబంధం ఉందండి. మా చిన్నతనాల నుంచి అంటే మాకు కొంచెం ఊహ తెలిసి అంటే మేము అంటే మా తరం అనుకోండి. సినిమాలంటే కాస్త ఉత్సాహం చూపించిన నాడు తెర మీద ఎక్కువగా శ్రీ రామారావు, నాగేశ్వరరావు గార్లు కనిపించేవారు. అంటే వారి సినిమాలు కొంచెం ఎక్కువగానే చూస్తూ పెరిగిన వాళ్ళం. వాళ్ళు మా తల్లిదండ్రుల తరం వారైనప్పటికీ దీర్ఘకాలంగా ఆనాటి హీరోలు, కొంతవరకు హీరోయిన్లు కూడా ఎక్కువ ఏళ్ళు ఎక్కువ సినిమాలకి పనిచేసి ఉండడం వల్ల వాళ్ళ సినిమాలు మా తరం, తర్వాత తరం కూడా చూసినట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా దొరుకుతాయి. అది వేరే విషయం. అంటే రిలీజ్ అయ్యి చూడ్డం అనమాట నా ఉద్దేశ్యం. అలాంటి దిగ్దంతులైన నటీనటుల్లో ఆనాడు ఒక జంట కన్నుల పంటగా ఉండేది సినిమాల్లో. అంటే మేము ఎరిగిన నాటికి ఇంకా పూర్వం చాలా సినిమాలున్నాయి. చాలా మంచి మంచి నటీనటులున్నారు. అవి అంతగా తెలియవు కాబట్టి, నాకు తెలిసిన కాలం నుంచి చూసుకుంటే చెప్పాను గదా! చాలామంది హీరోలు, హీరోయిన్‌లు ఉండేవారు. వారు కొన్నేళ్ల పాటు సినిమాల్లో మంచి నటనని పండించి, జన హృదయాన్ని చూరగొన్న ఆనాటి హీరో, హీరోయిన్‌లలో శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి సావిత్రి గారు. వీరి గురించి కాసిని మీతో నా భావాలు షేర్ చేసుకుంటా. సుమారు 1940 దశకంలో రామారావు గారు, అలాగే 40ల చివర్లోనో, 50ల్లోనో సావిత్రి గారు సినీ ఫీల్డ్‌లోకి వచ్చారండి. అలా వచ్చిన వారు చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్‌లుగా వీరిద్దరూ కలిసి సినిమాలు చేసి చాలా పేరు ప్రతిష్టల్ని ఆర్జించి, ముఖ్యంగా ఈ పెయిర్ రామారావు గారు, సావిత్రి గారుల పెయిర్ చాలా చాలా హిట్ పెయిర్ అన్నమాట ఆ రోజుల్లో. నటనలో ఒకరికొకరు తీసిపోకుండా ఆరోగ్యవంతమైన పోటీతో ఈ ఇద్దరూ కలిసి అద్భుతమైన సినిమాలు చాలా చేశారు. ఆజానుబాహు, స్ఫురద్రూపి, అందగాడు రామారావు గారైతే కళ్ళతోనే భావాలు పలికించి, ముఖంలోనే నటననంతా ప్రదర్శించి, అందమైన కనుముక్కు తీరుతో సహజ నటి, మహానటి మన సావిత్రి గారు. మామూలుగా వీళ్ళ గురించి అంటే వీళ్ళెప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? ఏం చదివారు? ఏం చేశారు సినిమాల్లోకి రాకముందు? ఇలాగా వీళ్ళ జీవిత చరిత్ర నేను చెప్పక్కర్లేదనే అభిప్రాయం నాది. ఎందుకంటే గూగుల్‌లో కొడితే మీకు బోలెడు సమాచారం తెలుస్తుంది వీళ్ళ గురించి. అలా కాకుండా నా అభిప్రాయాలు, నా భావాలు పంచుకోవాలని గదా! సావిత్రి గారి నటనంటే నాకు అమితమైన ఇష్టం. ఆవిడనలాగా తెర మీద చూస్తూనే నా హృదయం ఉప్పొంగిపోతుంది ఇప్పటికి కూడా. అలాగే అందమైన రామారావు గారి రూపం, వారి నటన నాకు పౌరాణికాల్లో ముఖ్యంగా చెప్పాలంటే చాలా చాలా ఇష్టం. నాకే కాదండి, ఇష్టపడని వారు దాదాపు ఉండరేమో వారి నటన. పల్లెటూరు, కుటుంబ గౌరవం, సంసారం, చంద్రహారం, పరివర్తన, మిస్సమ్మ, పాండవ వనవాసం, ఆత్మబంధువు, కన్యాశుల్కం, భలే అమ్మాయిలు, అప్పు చేసి పప్పుకూడు, సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ కూడా జనహృదయం దోచుకున్న గుండమ్మ కథ. ఇలా 1, 2 కాదండి. సుమారు ఒక 40 చిత్రాల పైనే వారు నటించారు కలిసి ఇద్దరూ. చాలా అందమైన జంట. చెప్పానుగా, ఒకరికొకరు తీసిపోని విధంగా నటనని ప్రదర్శించి ఆనాడు, ఈనాడు గూడా సరే ముఖ్యంగా ఆనాటి జన హృదయాల్ని చూరగొన్న చూడచక్కని జంట వారిద్దరిదీను. నాకు ముఖ్యంగా రక్త సంబంధం. అందులో
చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే. నిన్ను కన్నవారింట కష్టముల నీడ తొలగిపోయేనులే. ఈ పాటలో వారిద్దరి యాక్షన్ చూస్తుంటేనండి హృదయం ద్రవించిపోతుంది. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని అంత చక్కగా మనకి కళ్ళకు కట్టారు. హీరో హీరోయిన్లుగా అంటే ఒకరి పక్కన ఒకరు జంటగా నటించి బాగా పేరు పొందిన ఆ రోజుల్లోనే వీళ్ళిద్దరూ ఏటికెదురీదినట్టు అన్నా చెల్లెళ్ళుగా కూడా చేసి, ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఒప్పుకోలేదుట ఆయనకి చెల్లెలుగా చేయడానికి. అంటే హీరోయిన్‌గా వారి పక్కన వేస్తున్న హీరోయిన్‌లనమాట. అలా కాకుండా వీరిద్దరూ అలా అన్నా చెల్లెలుగా చేసి, ఇప్పటికీ ఆ సినిమా అజరామరంగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదండి. అలాగే దీనికి భిన్నంగా 'అప్పు చేసి పప్పుకూళ్ళో' సరదా అయిన జంటగా నవ్వులు పండిస్తూ మంచి నటన ప్రదర్శించారు. అయినా వారిద్దరి నటన గురించి చెప్పాలంటే నేను సరిపోనండి. మనకి ఒక వీడియో కూడా సరిపోదు. జస్ట్ నా భావాలు మీతో షేర్ చేసుకోవడమే కాబట్టి కొంచెం చెప్పాను. మరి వీరు నటించిన సినిమాల్లోని మచ్చు తునకలు కొన్ని విందామా మరి? ఎందుకంటే పూర్తి పాటలు వేసుకోవడానికి మనకి యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోవు గదా! మరింక పాటల్లోకి వెడదామా? ఈ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింతాయి సడి చేయకు. మోసము నేర్చెను తలలే మార్చెను, అయినా మనిషి మారలేదు అతని మమతతి. ఊహలు హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట. బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. యదుమౌళి ప్రియ సతినేని నాగేను దాటి తనదాలదుగా. యదుమౌళి ప్రియ ఇన్నారి పొన్నారి పువ్వు, మన ఇంటి పువ్వో, నిన్ను చూసి నన్ను చూసి నవ్వో. రాగమాలికల వీణ నీవే, ఏ రాగమాలికల వీణ నీవే, అనురాగములేలే జాణనేనే, అనురాగములేలే జాణనేనే. నీవే వలపుల జావిలిరా, నీవే వలపుల జావిలిరా, మరి నేనే కులుకుల వెన్నెలరా. కన్నుల్లోని బొమ్మ చూడు, నా కన్నుల్లోని బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు, కన్నుల్లోని బొమ్మ చూడు.